అందరు నిన్ను వదిలివేశారా? అందరూ నీ మీద నిందలు వేస్తున్నారా? నిన్ను ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తున్నారా? నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారా? నువ్వు పాపివని, దుర్మార్గుడివి అని, నువ్వు దేనికి పనికి రావని నీకు అందరు చెప్తున్నారా? నా బిడ్డ, యేసు నిన్ను చూస్తున్నాడు. నీ పాపాలను క్షమించిన దేవుడు నీ తోడుగా ఉన్నాడని నువ్వు మర్చిపోవకు. ఒక పాపము చెయ్యని యేసే నీ పాపాలను క్షమించేవాడు. మనుషులు నీ మీద నింద వేస్తే ఎంత, వెయ్యకపోతే ఎంత. మనుషులు పాపము చేస్తూ తనకు తానే పరిశుద్ధుడు అనుకొని ఎదుటి వానికి ఎగతాళిగా చేసి వాళ్ళకు కింద చూపెడుతూ తనకు తానే భక్తులు అనుకుంటారు. కానీ ఏ పాపము ఎరగని యేసే నీ పాపాలను క్షమించడని నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. ఆయన నమ్ము, ఆయన నీ తోడుగా ఉన్నాడు. నీ మీద నిందలేసిన వారి నోర్లన్నీ మోయించే యేసు త్వరలో నీకు జవాబు ఇవ్వబోతున్నాడు.